ఎంతమంది క్రీస్తుని వెంబడించాలని అనుకున్నా నిజంగా కల్వరిని వెంబడించేది యోహాను మాత్రమే. హల్లెలూయా. మిగతా వాళ్ళన్ని అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు అయ్యి ఈ అటు ఇటు వెళ్ళిపోతారు తప్ప కల్వరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఓ వాక్యంతో మమ్మల్ని చర్చించండి, మమ్మల్ని సంధించండి, ఓ ప్రభు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరిని వాక్యము తాకును గాక. ఉదయకాలం కొంత వాక్యం మాతో మాట్లాడావు, సాయంకాల సమయంలో కూడా మాతో కొంత ధ్యానించండి ప్రభు, మాతో మాట్లాడండి ప్రభువా. ప్రతి హృదయాన్ని దర్శించండి. వాక్యము దేవని ప్రజలతో మీరే బయలుపరచుకోండి ప్రభువా. వాక్యము బయలుపరచబడకుండా దెయ్యము మాలో నుంచి వెళ్ళదు ప్రభువా. దెయ్యమును మేము తరమాలంటే మాకు వాక్యము బయలుపరచబడాలి ప్రభువా. ఓ నీ వాక్యం మాకు తెరవండి. ఓ దేవా యొక్క 7వ ముద్ర మాకు తెరవండి ప్రభు. నీకు అప్పగిస్తా ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు తాకండి. ఓ దేని కార్యములు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, నిద్రపుచ్చే ఆత్మలను, దీయపాత్మలను, అంధకార శక్తులని, చీకటి శక్తులన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామములో పాతాళంలో బంధించబడును గాక. ఓ నీ కార్యము మా జీవితం ద్వారా నెరవేర్చమని, నీ యొక్క లేఖనం మా జీవితంలో నెరవేర్పు చేయమని నీకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మీ హృదయాలు సిద్ధపరచుకొని చక్కగా సిద్ధపడి వచ్చినందుకు మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అభినందిస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో మనం కొంత వాక్యమును ధ్యానించి ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మనము భక్తి శ్రద్ధలతో అందులోకి అడుగు పెడదాం. చక్కగా మీరు కూడా ప్రేరేపణ ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలు సమర్పించుకొని చక్కగా అందులోకి అడుగు పెట్టాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం అనగా దానికి మరొక పేరు ఏమిటంటే సహవాసము అన్నాడు. ఏంటండి అది? ఫెలోషిప్, సహవాసం. అంటే సహవాసం చేయాలంటే 2 వ్యక్తులు ఉండాలి. ఎప్పుడు కూడా దాన్ని ఎలా చెప్పాడంటే ప్రవక్త, ఒక పడవలో 2 ప్రయాణం చేస్తున్నారట. ఒకే పడవలో 2 ప్రయాణం చేస్తున్నారంట. వాళ్ళిద్దరూ చక్కటి సహవాసం కలిగి ఉన్నారు. అంటే ఆ పడవ ఎవరో కాదు, మన హృదయమై ఉన్నది. ఆ యొక్క సముద్రం అనే పడవలో, మన హృదయం అనే పడవలో యేసు ఉన్నాడు. ఆ యేసుతో నువ్వు సహవాసం చేస్తూ ప్రభురాత్రి భోజనం తీసుకోవడమే నిజమైన సహవాసమైనది. హల్లెలూయా. అంటే నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకున్నావు అంటే ఖచ్చితంగా నీ హృదయం అనే పడవలో యేసు ఉండాలి. హల్లెలూయా. యేసు లేకుండా ప్రభురాత్రి భోజనం తీసుకోవడం వలన నీకు నష్టమే తప్ప లాభం ఏముండదు. అదొక విగ్రహారాధన, అది భయంకరమైన వేషధారితనము అని చెప్పాడు ప్రవక్త. అందుచేత ఖచ్చితంగా మనము ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలోనికి ఆత్మ ద్వారా మనం అందులోకి అడుగు పెట్టాలి. చక్కటి ప్రేరేపణ ఉండాలి, చక్కని ఆలోచన ఉండాలి, హృదయం కడుక్కోవాలనే తపన ఉండాలి, దాహం ఉండాలి. ఏదైనా పొరపాటు ఉంటే తెలియదు. మనం ఎన్నో రోజుకి పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే ఆలోచనల ద్వారానో, చూపుల ద్వారానో, మాటల ద్వారానో ఏదో విధంగా మనం తప్పిపోతూ ఉంటాం. దెయ్యం ఏదో రకంగా మనల్ని తప్పిస్తూ ఉంటుంది. అయితే మనము ఇక్కడ సరి చేసుకుని చక్కగా ఏదైనా లోపం ఉంటే దేవుణ్ణి సరిచేయమని అడిగి, ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా పాపంలో పడిపోతే ఆ పాపాన్ని ఒప్పుకొని చక్కగా ప్రభురాత్రి భోజనంలో మీరు అడుగు పెడితే అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏదో తీసేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్నట్టుగా మనం ఆ విధంగా అశ్రద్ధ భావంతో, నిర్లక్ష్యంతో కనుక ఇందులోకి అడుగు పెడితే దాని పరిణామ సావును మీరు అనుభవిస్తారో నాకు తెలియదు. అది దాన్ని నేను చెప్పడం వరకే నా బాధ్యత. అది తర్వాత కార్యం ఏ విధంగా ఉంటుంది అన్నది దేవుడు తీసుకుంటాడు దాన్ని. హల్లెలూయా. అది దేవుడి చేతుల్లో ఉంటుంది. తీర్పు తీర్చివాడు ఆయన ఎప్పుడు ఏ విధంగా చేస్తాడన్న మనకు తెలీదు. ఆయన ఏ విధంగా తీర్పు తీర్చాలో, ఏ విధంగా సరిచేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన చేతుల్లో పడకుండా ఖచ్చితంగా మన జీవితాలను సరి చేసుకుని చక్కగా ఇందులో అడుగు పెడితే చాలా మంచిది. మీ హృదయాలకు ఆశీర్వాదకరం అది. ఖచ్చితంగా మీ జీవితాలను
ఆ విధంగా సరిచేసుకుని ఈ ప్రభురాత్రి భోజనములకు అడుగు పెడతారని ఆశిస్తా ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఉదయకాలం చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఎక్స్పెక్టేషన్ అనే మెసేజ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎదురుచూపు. ఎవరి కోసం ఎదురుచూపు అంటే ఆయన రాకడ కొరకై ఎదురుచూపు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్టిజం కొరకై ఎదురుచూపు. హల్లెలూయా. ఆయన రాకడ ఏంటండి? ఆయన రాకడంటే బోర్లు వేసుకుని గుర్రాలు వేసుకుని బగబగ భూములు పేలిపోతూ ఉంటే అలాగా ప్రపంచం అలాగ ఆశిస్తుంది. ప్రపంచంలో క్రైస్తవులు అలాగ ఆశిస్తున్నారు. రాకడంటే అలా జరుగుతుంది. బోర్లు వేసుకుని వస్తాడు, బంగారం నుంచి మీద తిరుగుతాడు, భూమి ఇలాగ వణుకుపోతూ ఉంటుంది, ఊగిపోతూ ఉంటుంది, గాలి వచ్చేస్తూ ఉంటాయి, సుడిగాలి వచ్చేస్తూ ఉంటుంది, సునామీ వచ్చేస్తూ ఉంటుంది. అలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు. కానీ తెలీదు. రాకడంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియకుండానే సామాన్య రీతిలో, సహజమైన రీతిలో మరియమ్మ ఆ నూతి దగ్గర పొందేసుకుంది. హల్లెలూయా. దేవుని యొక్క రాకడ మరియమ్మలో జరిగింది. క్రీస్తు ఆ యొక్క హృదయంలోకి అడుగు పెట్టేశాడు. ఆ ప్రపంచంలో ఎవరికి తెలియదు ఆ విషయం. ఆ దేశంలో ఉన్నవారికి తెలియదు, ఆ ఇంటి పక్కలు కూడా తెలియదు. హల్లెలూయా. అంత సామాన్యంగా ఆయన రాకడ పొందుకుంది. ఆయన మరియ గర్భంలోకి అడుగు పెట్టాడు. ఒక చిన్న కణము వలె అడుగు పెట్టాడు. చక్కగా కణము శరీరం దాల్చి 9 నెలలు ఫామ్ అయి తరువాత అది ఒక బిడ్డగా ఆయన భూమి మీద అడుగు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అది మనుషులు ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదో రకంగా ఆలోచిస్తారు. కానీ ఆ రాకడనే చాలా సింపుల్గా జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు మరియమ్మలో యేసు అడుగు పెట్టినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్మ బాప్టిజం ద్వారా నీ హృదయంలో, నా హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు పెడతా ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరైతే ఆ రాకడను పొందుకుంటారో, ఎవరైతే ఆ రాకడను స్వీకరిస్తారో వారికి అనుభవించిన వారికి ఆ ప్రసన్నత, ఆ అనుభూతి అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుందండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రాకడంటే అందరు గుంపులో అందరూ ఏదో సంఘంలో పెట్టుకుంటే అందరి మీద ఒకేసారి పడిపోయేది కదా పరిశుద్ధాత్మ అంటే. అందరూ కలిసి పరలోకం వెళ్ళిపోరు. పరలోకం ఎవరు వెళ్ళాలన్నా వ్యక్తిగతంగా వెళ్ళాలి. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు, భార్య భర్తను తీసుకెళ్దంటే భర్త భార్యను తీసుకెళ్ళడంట. అబ్బో మా ఆయన చాలా విశ్వాసం అండి, ఆ యొక్క వెనకాల చొక్కా పట్టుకుని వెళ్ళిపోతాను అంటే కుదరదు. అమ్మ మా ఆవిడ చాలా విశ్వాసం అంటే వెనకాల చీరట్టుకుని వెళ్ళిపోతానంటే కుదరదు. ఎవరి విశ్వాసం వారిదే. ఎవరు సిద్ధపడితే వారే వెళ్తారు. ఎవరు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకొని తలరాయిని కలుసుకొని క్రీస్తును శిరస్సును పూర్తిగా వాళ్ళ హృదయంలో పరిపూర్ణ స్వారూప్యం వాళ్ళ హృదయాల్లోకి వస్తుందో వారు మాత్రమే ఎత్తబడతారు. వారు మాత్రమే మధ్యాకాశంలో పెండ్లి విందులో పాల్గొంటారని. హల్లెలూయా. ఏంటి ఆ పెండ్లి విందంటే, ఈ ప్రభురాత్రి భోజనం మనం ఎందుకు ఇస్తున్నామంటే, దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో మధ్యాకాశంలో దేవుడు మొత్తం అందరినీ కూడా ఎత్తబడిన విశ్వాసులందరినీ ఒక చోట కూర్చోబెట్టి, అది 1500 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట బల్ల. ఆ యొక్క టేబుల్ ఎంత ఉంటుందంటే, డైనింగ్ టేబుల్ విశ్వాసులు కూర్చుని భోజనం చేయడానికి, ప్రభురాత్రి భోజనం చేయడానికి 1500 కిలోమీటర్ల దూరం ఆ యొక్క టేబుల్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ యొక్క టేబుల్ మీద అందరిని కూర్చోబెట్టి స్వయంగా ప్రభు అని యేసుక్రీస్తే ఒక్కొక్కరికి వడ్డిస్తాడని. హల్లెలూయా. మధ్యాకాశంలో పెండ్లి విందులో జరగబోతున్న కార్యం ఇది. దానికి సాదృశ్యంగా దేవుడు మనకి ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు. ఎవరైతే ప్రభురాత్రి భోజనం విశ్వాసంగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుని ఇక్కడ తీసుకుంటారో వారు పెండ్లి విందులో ఆ యొక్క ప్రభువుని సాక్షాత్తు ఆయనే నీకు వడ్డిస్తాడు, ఆయనే నీకు తినిపిస్తాడు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఒక పాస్టర్లో ఉండి నీకు మెల్కీసెదెకుగా నీకు ఇస్తున్నాడు ప్రభురాత్రి భోజనం. మెల్కీసెదెకు అంటే ఒక శరీరం ధరించిన మనిషి. ఇప్పుడు ఆయన దేవుడు ఒక పాస్టర్లో ఉండి ఆత్మగా నీకు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు.
కానీ మధ్యాకాశంలో అయితే స్వయంగా ఆయనే డైరెక్ట్గా నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇంత భక్తి శ్రద్ధలతో చేయవలసి వస్తుందంటే, ఎందుకు దీనికి ఒక పట్టింపు, దీనికి ఒక నిబంధన, దీనికి ఒక చట్టం, ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దాంట్లోకి ఎందుకు ఏ విధంగా ప్రవేశించాలి, ఎందుకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఎన్ని కండిషన్లు పెట్టాడంటే ఆ యొక్క కండిషన్లన్నీ మధ్యాకాశంలోకి వెళ్ళడానికి ఉపయోగపడతాయండి. హల్లెలూయా. నువ్వు మధ్యాకాశంలోకి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. దేవుడు చాలా కండిషన్స్ పెట్టాడు. ఎవరు పడతాడు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోరు అందులోకి. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిపోరండి. అక్కడికి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్ని మనం ఫాలో అవుతేనే అప్పుడు మనము మధ్యాకాశంలోకి వెళ్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుచేత ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా మీ హృదయాలు సిద్ధపరచుకొని ఎలా పడితే అలాగా మీరు ఇందులో ప్రవేశించకుండా దయచేసి మీకు చెప్తున్న నా విజ్ఞప్తి ఏమిటంటే, నా ప్రార్థన ఏమిటంటే, నా విన్నపం ఏమిటంటే, మీరు చక్కగా తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా ఏదైనా లోపాలుంటే సరి చేసుకుని ఇందులోకి ప్రవేశించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా ఏదో రూపంలో ఇక్కడికి వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోయాడు కాదు. ఏదో డినామినేషన్లో దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఒక పాట పాడుకుంటారు, చక్కగా ఒక ద్రాక్ష రొట్టె ఇస్తారు, ఒక ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంత భక్తి శ్రద్ధలతో దాని దగ్గరికి సమీపించరు. ఒకవేళ భక్తి ఉన్నది చర్చి వరకు పనిచేస్తుంది, అది బయట పనిచేయదు. హల్లెలూయా. ఎందుకంటే దానికి అంత ఇంపార్టెన్స్ సంఘం ఇవ్వదు. దాని వాల్యూ ఏంటో తెలీదు. పగలు తీసుకున్నా, 2 గంటలు తీసుకున్నా, 3 గంటలు తీసుకున్నా, 4 గంటలు తీసుకున్నా, ఏ టైంలో తీసుకున్నా పర్లేదు, ఎలా పడితే అలా తీసుకున్నా పర్లేదు అని ఏదో వాళ్ళకి నచ్చిన టైంలో తీసేసుకుంటారు, నచ్చిన టైంలో చేసేస్తారు, రకరకాలుగా మాట్లాడతారు దానికోసం. కానీ ఈ ప్రభురాత్రి భోజనం చాలా వాల్యూ ఉంది. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, పరలోక రాజ్యంలో నా తండ్రితో దీన్ని తీసుకునే వరకు నేను ముట్టుకొని అన్నాడు. నా తండ్రితో దీన్ని తీసుకునే వరకు దీన్ని ముట్టుకొని అన్నాడు. అంటే మధ్యాకాశంలో ప్రభురాత్రి భోజనం మనకి ఇచ్చే వరకు కూడా యేసుక్రీస్తు అందులోకి పాలు పంపులు పొందుకోవట్లేదు. మనకిస్తున్నాడు, ఒక పాస్టర్లో ఉండి మనకిస్తున్నాడు, కానీ ఆయన అందులో పాలు పంపులు పొందట్లేదు. ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు, ద్రాక్షారసం జోలికి ఆయన వెళ్ళడు. ఎప్పుడు వెళ్తాడంటే మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత తన భార్యతో కూర్చుని ఆయన ద్రాక్షారసం తాగుతాడు. హల్లెలూయా. కొంచెం దాన్ని డీప్గా ఆలోచించాలంటే మనం మెసేజ్లోకి వెళ్ళిపోవాలి, ముద్రలోకి వెళ్ళాలి. అప్పుడు అసలైన అర్థం అది అక్కడ వస్తుంది. అయితే నేను అంత లోపలికి వెళ్ళదలుచుకోలేదు. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. నేను కూడా బలవంతంగా కొంచెం డీప్ అయిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం కూడా చేయను. ఎందుకంటే అవి రకరకాలుగా ప్రత్యక్షత లేనప్పుడు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే నేను బాగా లోతుకి వెళ్లకుండా మధ్యరేఖనే వెళ్తూ ఉన్నాను, సంఘం యొక్క కండిషన్ బట్టి. దాన్ని బట్టి మీరు చక్కగా ప్రార్థించుకుని సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎక్స్పెక్టేషన్, మంచి ఎదురు చూపుతో మనం ఎదురు చూడాలి. ఎంతమంది ఎదురు చూపుతూ వచ్చారండి? హల్లెలూయా. ప్రార్థించుకుని వచ్చారా? ఇంటి దగ్గర ఎదురు చూపుతూ వచ్చారా? క్రీస్తుని చూడాలని వచ్చారా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భర్తమై కోసం మనం మాట్లాడుతూ ఉన్నాం. భర్తమై చాలా ఆశతో, చాలా అద్భుతమైన రీతిలో ప్రభుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూశాడు, మంచి సాక్షిగా నిలబడ్డాడు. చివరికి ఆయనకున్న గొర్రెపిల్లనే, ఆయన నడిపించే గొర్రెపిల్లనే దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మనం ఏదైతే బాగా బహుగా ఇష్టపడతామో దాన్ని అడుగుతాడు ఆయన. మనం ఇష్టపడేది ఏదైతే ఉందో దాన్ని అడుగుతాడు ఆయన. మనం ఇష్టం లేనిది ఆయన అడగడు, మనం ఇష్టపడేది అడుగుతాడు. మన ఏదైతే ఇష్టమో మన హృదయపూర్వకంగా దానిని దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు దానికి అప్పగించినప్పుడు, నువ్వు సాక్రిఫైస్ చేసి దానికి అప్పగించేసినప్పుడు దానికంటే ప్రతిఫలము 3 రెట్లు ఎక్స్ట్రాగా దేవుడు మనకి ఇస్తాడండి. అది హల్లెలూయా.
ఇప్పుడు గుడ్డు భర్తలో ఒక గొర్రెపిల్లని నడిపించేశాడు, తను నడిపించే గొర్రెపిల్లని అప్పగించేశాడు, బలిచ్చేశాడు. అయితే దేవుడు మెస్సేగా దిగి వచ్చి రెండింతల ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. డబల్ పోర్షన్ పొందుకున్నాడు. ఇప్పుడు రెండింతల ఆత్మ పొందుకున్నాడు. ఆయన అద్భుతమైన రీతిలో కళ్ళు పొందుకున్నాడు, లోన ఆత్మను పొందుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తెరవబడిన కళ్ళు, యేసుక్రీస్తు చెప్పాడు, కన్నులున్నవాడు చూచును గాక అన్నాడు. హల్లెలూయా. మీరు చూచుచున్నవి గనక మీ కళ్ళు ధన్యమైనవి అన్నాడు. ఖచ్చితంగా అలాంటి అద్భుతమైన మనోనేత్రాలు, వెలిగించబడిన నేత్రాలు దేవుడు మనకిస్తాడని. హల్లెలూయా. నీవు అంతా బాగుండాలి, నువ్వు సరిగ్గా అంతా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఫస్ట్ నువ్వేమి శుద్ధీకరించబడాలంటే నీ కళ్ళు శుద్ధీకరించబడాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ఒంటికి దీపం ఏంటంటే నీ కళ్ళు. నీ కన్ను నీ దీపమై ఉంది. నీ కన్ను సరిగ్గా ఉంటే నీ దేహం అంతా సరిగ్గా ఉంటుంది అన్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోయినట్టే. ఎందుకంటే మనం చేసే పాపము, ప్రతి కార్యము అన్నీ కూడా కళ్ళు ద్వారానే చేస్తాం. హల్లెలూయా. ఏదైతే చూస్తామో దాని ద్వారా మనం ప్రేరేపించబడతాం. చూపు సరిగా ఉంటేనే మన బాడీ సరిగా ఉంటుంది. చూపు పరిశుద్ధంగా ఉంటేనే మన బాడీ పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. మన కళ్ళు సరిగా లేకపోతే, మన కళ్ళు కల్మసమైన కళ్ళుంటే, వంకర చూపు ఉంటే, అసూయతో కూడిన కళ్ళుంటే, ద్వేషంతో కూడిన కళ్ళుంటే, పగతో కూడిన కళ్ళుంటే, హల్లెలూయా, వ్యామోహంతో కూడిన కళ్ళుంటే, ఈ యొక్క కళ్ళు, ఆ యొక్క చూపుల్లో ఉన్న ప్రభావము ద్వారా మన బాడీ పాపం చేస్తుందని. హల్లెలూయా. నిజంగా కళ్ళు లేకపోతే చాలా మంచిది. మనం బ్రతకడానికి కళ్ళు లేకపోతే చాలా మంచిది. అసలు పాపమే చేయమండి. వాడికి ఏం కనపడదు, వాడు ఏం చూడలేడు. కానీ కళ్ళుండి చెడిపోయిన కంటే కళ్ళు లేకుండా పరలోకం వెళ్ళడం ఎంతో మేలు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఆ గుడ్డి కళ్ళుతో కప్పబడిన ఆ భర్తమై, ఆ భయంకరమైన గుడ్డితనంతో మొత్తబడిన ఆ గుడ్డు భర్తమై, ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ కలిగిన కంటి చూపు ఆ యొక్క భర్తమైకి ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మన చూపుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన చూపులు సరిగా లేకపోతే మన బాడీయే నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా మన చూపులోనే ఉంటుంది అంతా. చాలామంది వార చూపులు చూస్తారు. చూడండి, బైబిల్లో ఉంటుంది, ఇజ్రాయేల్ కుమార్తెలంతా, సియోను కుమార్తెలంట కులుకుచూ నడుస్తూ వార చూపులు చూస్తున్నారట. వార చూపులు అంటే ఏంటి? వార చూపులు అంటే ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయి దానికి. నేను దాన్ని వివరించలేనప్పుడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూపు మంచిగా ఉండాల. కళ్ళు సరిగా లేకపోతే, తెరవబడిన కళ్ళు లేకపోతే వాక్యాన్ని మనం చూడలేం. తెరవబడిన నేత్రాలే మనోనేత్రాలై ఉన్నాయి. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ కంటిలోకి దేవుని వాక్యం చేత వెలిగించబడాలి. అవి ఎప్పుడైతే ఆ కంటిలో వాక్యం చేత వెలిగించబడతాయో అప్పుడు స్పష్టంగా పరిశుద్ధాత్మతో కలిగిన చూపు ఆ యొక్క కంటిలో చూస్తాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా ఆశతో నిరీక్షించిన భర్తమే సాక్షాత్తు సృష్టికర్త ద్వారానే పరిశుద్ధాత్మ చేత కలిగిన కళ్ళు అవెత్తి పొందుకున్నాడు. చూసారా? మీరు వాక్యం కోసం ఎక్స్పెక్ట్ చేసి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆశపడి ఎదురుచూపుతో మీరు నిజముగా వాగ్దానం వైపు పరిగెత్తినప్పుడు, ప్రవచనం వైపు పరిగెత్తినప్పుడు దేవుడు కూడా అటువంటి పరిశుద్ధమైన చూపు మనకు కూడా దయచేస్తాడని. హల్లెలూయా. ఆ చూపు పొందుకోవాలని ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో కలిగిన చూపు కావాలి. లోకంలో ఉండే చూపులు చాలా భయంకరమైనవి. చాలామంది చూడండి, మీరు అంటారు కదా,
ఒక్కొక్కటి చూపు చాలా మంచిది, మంచిది కాదంటారు. పచ్చని చెట్టు కూడా ఎర్రగా ఎండిపోతుందట. అలా ఉంటాయి కొన్ని చూపులు. హల్లెలూయా. కొన్ని చూపులు అలా ఉంటాయి, రకరకాలుగా చూస్తారు. వారు చూస్తూనే లోపల ఆలోచించేస్తారు, భయంకరంగా ఆలోచిస్తారు. దేవుని మహిమ కలుగును గాక. అయితే పరిశుద్ధాత్మ చూపు అలా ఉండదండి. అవి జాలిగల కన్నులయ్యి, అవి జాలిగల కన్నులు, అవి ప్రేమించే కన్నులయ్యి. హల్లెలూయా. ఎప్పుడు కూడా దినమెల్లా చేతులు చాపుకున్న కుమారులు ఎప్పుడు వస్తారని ఆయన ఎప్పుడు జాలిగల చూపుతో దినమెల్లా చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నీ కళ్ళల్లో జాలి ఉండాలి, నీ కళ్ళల్లో కరుణ ఉండాలి, నీ కళ్ళల్లో కృప ఉండాలి. హల్లెలూయా. నీ కళ్ళల్లో కఠినత్వం ఉంటుంది, నీ కళ్ళల్లో భయంకరమైన శాపవచనాలు ఉంటాయి, నీ కళ్ళల్లో భయంకరమైన ఏమంటారు దాన్ని, వంకరితనం ఉంటుంది, వ్యామోహం కనబడతా ఉంటుంది. ఆ కళ్ళుల్లోనే చూపిస్తారు వ్యామోహాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఖచ్చితంగా మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ చేత కన్నులు కలగకపోతే, పొందుకోకపోతే ఆ వాక్యంలో ఉన్న దేవుడు మనం చూడలేమండి. ఆ వాక్యంలో ఉన్న దేవుడు మనకు ప్రత్యక్షపరచబోడు. అందుచేత ఖచ్చితంగా అలాంటి చూపు గుడ్డుబత్తలమే పొందుకున్నాడు. ఎంత అద్భుతమైన చూపు పొందుకున్నాడంటే, సాక్షాత్తు సృష్టికర్త ముందు నిలబడితే ప్రపంచం కనపడతలేదు, కానీ సృష్టికర్త కనపడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. సృష్టికర్తను చూసే చూపిచ్చాడంటే, పరలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త, నక్షత్ర వలయాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సమస్తాన్ని చేసిన సృష్టికర్త, ఆ సృష్టికర్తను చూడడం నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. జాన్ కుర్రీ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త చెప్తా ఉన్నాడు అనమాట. దానికోసం ఆయనంట పరలోకం వెళ్ళాడట. పరలోకం వెళ్ళి గేటు దగ్గర నుంచి ఉన్నాడంట. గేటు దగ్గర నుంచి నా గేటు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పరుగులు వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన చూడాలి, నేను ఆయన చూడాలి, నేను ఆయన చూడాలి. నేను 60 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, నా ఆయన చూడాలి, ఆయన ముఖ దర్శనం మనకు కావాలి అని చెప్పేసి ఎంతో అద్భుతంగా వెళ్ళిపోతున్నాడు అంటే పరిగెత్తికి వెళ్ళిపోతున్నాడు. దూతలు ఆపేసినాయి అక్కడ. దూతలు ఆపేసి, నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూస్తానుండు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడంటే, నా తండ్రిని చూడడానికి వెళ్తున్నాను, నేను నా తండ్రిని చూడాలి, నన్ను దయచేసి ఆపకో అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడంట. టెన్షన్ పడకని చెప్పి పేరు చూస్తా, నీ పేరు లేదన్నదంట దేవదూత. దేటి పేరు లేకపోవడం ఏంటి? భూమి మీద నేను ఎంతో సేవ చేశాను, ఎన్నో సంఘాలు కట్టాను, ఎంతో మందితో మాట్లాడాను, ఎంతో మందికి సువార్త చేశాను, నా జీవితం అంతా సువార్తకి అప్పగించుకున్నాను, నా పేరు లేదంటావేంటి అని చెప్పేసి ఆ యొక్క దూతతో వాగ్వేదానికి దిగాడంట. ఆయన వాగ్వేదానికి దిగితే అప్పుడు ఆయన, మరి నేను నా పరిస్థితి ఏంటి, నేను వెళ్ళాలి, నేను ఆయన చూడాలి, ఆయన చూడడం కోసమే వచ్చాను నేను. లేదు ఆయన చూడడానికి అవకాశం లేదు, నువ్వు ఇక్కడ ఆయన చూడడానికి అవకాశం లేదు, నీ పేరు గ్రంథంలో లేదు ఇక్కడ. హల్లెలూయా. మరి నా పరిస్థితి ఏంటి? వెళ్ళు, ధవళ సింహాసనం దగ్గర నువ్వు ఫిర్యాదు చేయి, కంప్లైంట్ ఇచ్చేయి, నీ పేరు ఇక్కడ గ్రంథంలో లేదని చెప్పు, అక్కడ ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరులారా, భూమి మీద ఎంత దేవుని కోసం బతికావు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావు, ఎన్ని పాటలు పాడావు, ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని కార్యాలు చేసావు, దాన్ని దూతలు చూడట్లేదు. అక్కడ దూతను ఏం చూస్తుంది తెలుసా? నీ పేరు చూస్తుంది. గ్రంథంలో నీ పేరు చూస్తుంది. నీ పేరు గ్రంథంలో ఉంటేనే అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టి అర్హతనికి ఇస్తాడు. లేకపోతే ధవళ సింహాసనం తీర్పే, చచ్చిపోయి పునరుద్ధానంలో ఎప్పుడో ధవళ సింహాసనం లాస్ట్లో జరిగే తీర్పులోకి వెళ్తాను. అప్పుడు వరకు కూడా నువ్వు వెయిట్ చేయవలసిందే. హల్లెలూయా. ఈయన ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి నుంచుని ఇక్కడ దూతతో చాలా వాగ్వేదం చేశాడు. నేను ఎంత పోరాటం చేశానో తెలుసు, భూమి మీద దెబ్బలు తిన్నాను, ఎంత కసిగా నేను సువార్త ప్రకటించాను, ఎన్నో ఆత్మల కోసం పోరాటం చేశాను, ఎన్నో ఆత్మలు రక్షించాను, చివరికి నేను హతసాక్షిని అయిపోయాను, ఇప్పుడు ఇక్కడికి వస్తే నన్ను ఆపేశారు మీరు అని చెప్పేసి చాలా గంభీరంగా దూతతో వాగ్వేదం దిగాడు. కానీ ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత
తీర్పు తీర్చడానికి ఆ సింహాసనం మీద ప్రభు అయిన దేవుడు ఆసీనుడయ్యాడట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అలాగా ఆసీనుడయ్యాడో, మీరు చదవండి, మంచి గొర్రెల యొక్క మంచి కాపరి అనే మెసేజ్ బుక్ చదవండి, అందులో చెప్తున్నాడు ప్రవక్త ఇది. నేను అది చదువుతున్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది, నాకు చాలా ఏడ్చాను ఆ మెసేజ్ చదివి. గొర్రెల యొక్క మంచి కాపరి అని ఉంటుంది బైబిల్, అక్కడ మెసేజ్ ఒకటి. అది ఆ యొక్క వెళ్ళి ఆ ధవళ సింహాసనం దగ్గర తీర్పులో అతను నిలబడ్డ తర్వాత ఆ యొక్క ధవళ సింహాసనం మీద దేవుడు ఆసీనుడయ్యాడు. ఆ ప్రకాశవంతమైన వెలుగులో నుంచి, ముఖమేం కనబడతలేదు కానీ ఒక వెలుగు, గంభీరమైన వెలుగు అక్కడ ఉంది. ఆ వెలుగులో నుంచి మాటలు వస్తున్నాయి. ఏమని మాటలు వస్తున్నాయంటే, అతను అంటున్నాడు, అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు, నువ్వు పరిశుద్ధుల్లోకి ఇక్కడికి వచ్చావు, సరే సేవ చేశానంటున్నావు, భూమి మీద ఉండగా నువ్వు ఏ పాపం చేయలేదా? అక్కడ ఉన్నప్పుడు నేను అసలు ఏ పాపం చేయలేదు, నేను పాపాలన్నీ కడిగేసుకున్నాను, శుద్ధి చేసుకున్నాను, నీతికరం చేసేసుకున్నాను, అన్నీ చేసేసానని వాగ్వాదం దిగాడు దేవదూతని. ధవళ సింహాసనం దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళి అక్కడ స్వరం వస్తుంది, నువ్వు ఎప్పుడు భూమి మీద ఉండగా పాపం చేయలేదా? ఒకటేంటి ప్రభువా, చాలా చేశాను. ఒకటి కాదు, నా తల వెంట్రుకలు లెక్క పెట్టలేనంత పాపాలు నా దగ్గర ఉన్నాయి, లిస్ట్ ఉంది అన్నాడండి. అప్పుడు దేవుడు, సరే నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి, నువ్వు చేసిన భూమి మీద ఉన్న మంచి క్రియలు బట్టి నీకు నా పరలోకంలో ఉండడానికి నేను అవకాశం ఇస్తా ఉన్నాను, నీకు కృపణిస్తున్నానని చెప్పి ఆ యొక్క నిజమైన ఒప్పుకోలుని బట్టి, నిజమైన పశ్చాత్తాపాన్ని బట్టి అక్కడ వ్యక్తిని దేవుడు తీర్పు తీర్చి మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసి ఈ గొర్రెని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడట. హల్లెలూయా. డానియల్ కుర్రే దర్శనం అది. నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా భూమి మీద మనం ఉండగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు ఉందో లేదో చూసుకోవాలి. గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉన్నదనుకోండి, ఖచ్చితంగా భూమి మీదకి మెస్సియా వచ్చినప్పుడు నిన్ను కలుస్తాడు. హల్లెలూయా. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నదో వారి యొద్దకు ఖచ్చితంగా మెస్సియా వస్తాడు. హల్లెలూయా. అది నా రూపంలో వస్తాడా, లేకపోతే నీ రూపంలో వస్తాడా, లేక ముసలోడి రూపంలో వస్తాడా, పొడిచోడి రూపంలో వస్తాడా, ఏ రూపంలో వస్తాడో అన్నది నీకు తెలియదు. కానీ నువ్వు వాక్యము, వాగ్దానము, ప్రవచనము పట్టుకుని నువ్వు నిలబడకపోతే ఆ మెస్సియా నీ దగ్గరికి వచ్చి ఎలా దర్శిస్తున్నాడో నీకు తెలియదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం, కొన్ని లేఖనాల ద్వారా మనం వెళ్ళి ముందుకెళ్ళి దీన్ని ముగించుకుందాం. దేవుడు మనకు సహాయం చేసిన కొలది. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, భర్తమయ్యతో మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మను పొందుకోవాలని నీకున్న తీవ్రమైన కోరిక, పరిశుద్ధాత్మ బాప్టిజంను పొందుకోవాలని నీ తపన బట్టి నీ భౌతికమైన చూపు కూడా పొందుకున్నావు. నిన్ను ఇప్పుడు ఆత్మీయంగాను భౌతికంగాను నేను నిన్ను దీవిస్తున్నాను అని చెప్పేసి మెస్సియా రెండింతల ఆత్మతో భర్తమైన నింపాడు. హల్లెలూయా. ఒకటి శరీర విమోచన, ఒకటి ఆత్మల విమోచన. ఆయన రెండు ఎలాగిచ్చాడంటే స్పోకెన్ వర్డ్ ద్వారా ఇచ్చాడు, పల్లకబడిన మాట ద్వారా ఇచ్చాడు. చూడండి ఒకసారి మీరు బైబిల్లో చదవండి, మార్కు సువార్త 10:46. మార్కు సువార్త 10:46. అక్కడ ఒక్కసారి ఆ ప్రాసెస్ మీరు చూడండి, దాన్ని చక్కగా స్టోరీ, దాన్ని దేవుడు ఎలా వివరిస్తున్నాడు చూడండి. చదవండి. మార్కు సువార్త 10:46. ఎరికో పట్టణంకి వచ్చిరి, తన శిష్యులతో ఎరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా అదిగోండి, అంటే ఎరుకు మార్గంలో ఉన్నాడు ఆ భిక్షకుడు. ఆ యొక్క గుడ్డి భర్తలోమై ఎరుకు మార్గంలో ఆ యొక్క రోడ్డు పక్కన భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు పెడతా ఉన్నాడు. చాలా మంది ఆయన కూర్చో, ఊరుకో, నువ్వు ఎందుకలా కేకలు పెడుతున్నావు, గొడవ పెట్టుకో అంటే చెప్పేసి చాలా మంది అనసడానికి ప్రయత్నం చేస్తున్నారు అతన్ని. హల్లెలూయా. నీకు కనుక రెవల్యూషన్ వచ్చిందో, ప్రత్యక్షత వచ్చిందో ఎవరిని ఆపలేరు. ఆమెను చెప్పండి అయ్యా, లేకపోతే ఆమెను చెప్పండి అయ్యా, హల్లెలూయా చెప్పండి అయ్యా అని ఎవరు నిన్ను అడగక్కర్లేదు. నీకు నువ్వుగానే రెచ్చిపోతావు.
నీకు నువ్వుగానే ఆమెను చెప్తావు. అసలు నిన్నెవడు అడగక్కర్లేదు. ఆ విధంగా నీకు ప్రత్యక్షత వస్తే నిన్నెవడు ఆపలేడు. హల్లెలూయా. చాలా మంది ఆపడం ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ కావట్లేదు. వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఇంకా ఎక్కువగా అరుస్తూ మొదలెట్టాడు. యేసు వాడిని పిలుస్తున్నాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకో, లెమ్మని వారితో చెప్పి ఎలా లేచాడండి? దిగ్గున లేచాడంట. ఈ కాలం ప్రవర్తన దాన్ని విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసంతో దిగ్గున లేచి ఆ విశ్వాసం అతని పైకి అలా లేపేసిందంట. హల్లెలూయా. దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చి, యేసు నేను నీకు ఏమి చేయగోరుచునని అడుగగా అనిను నీవు వెళ్ళు. ఆమేన్. హల్లెలూయా. నేను నీ కళ్ళు ఇస్తానయ్యా, నేను ప్రార్థన చేస్తే నీ కళ్ళు వచ్చేస్తే అంటున్నాడండి. హల్లెలూయా. అలాగంటలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసండి? ఏ మాట అయితే ఆ పాపాత్మురాల స్త్రీతో చెప్పాడో, ఏ మాట అయితే ఆ రక్తస్రావ రోగితో చెప్పాడో, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీతో, అదే మాట గుడ్డు భర్త మీద పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడని చదవండి. అందుకు యేసు నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. హల్లెలూయా. ఆ విశ్వాసము, పలకబడిన మాట ద్వారా విశ్వాసం వచ్చేసింది. దిగ్గున లేచాడు ఆయన. ఆ యొక్క విశ్వాసముతో దేవుని యొక్క స్వస్థత పరిపూర్ణంగా పొందుకుని ఇప్పుడు దావీదు కుమారుడిగా మా హృదయంలోనికి ఆత్మను తెచ్చుకున్నాడు, శరీరంలోనికి కళ్ళు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. 2 తెచ్చుకుని అతను ఎంతో సంతోషంగా ఆయన గృహానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా మన జీవితాల్లో కూడా స్పోకెన్ వర్డ్ కావాలి, పలకబడిన మాట కావాలి, ఆ మూల విత్తనం కావాలి. ఎప్పుడైతే పలకబడిన మాట మన జీవితంలోకి వస్తుందో, ఎప్పుడైతే వాక్యం నీ ఎద్దుకు వస్తుందో, ఆ వాక్యం నీకు పలకబడిన మాట ఇస్తాడు. హల్లెలూయా. మెస్సియా కనుక నీ దగ్గరకు వస్తే, వాక్యం కనుక నీ దగ్గరకు వస్తే, ఫస్ట్ నీతో పలికేది ఏంటో తెలుసా? స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట. ఈ కాలం యొక్క ప్రవర్తన మొట్టమొదటిగా బోధించిన వాక్యం ఏంటో తెలుసా? పలకబడిన మాటయే మూల విత్తనమని బోధించాడు. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మనము మెస్సియా మనం దర్శించినప్పుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్. ఆయన నోట్లో నుంచి వస్తుంది అది. హల్లెలూయా. ఆది కాండము మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన ఏం చేసాడు తెలుసా? ఆ స్పోకెన్ వర్డ్ పలికాడు. లెట్ దేర్ బి లైట్ అన్నాడు. ఎప్పుడైతే మాట పలికాడో, వెలుగు కలుగును గాక అని ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ వెలుగంతా కూడా మొత్తం ప్రపంచం అంతా ముంచేసింది. హల్లెలూయా. ఆ పలకబడిన మాట, ఆ యొక్క లెట్ దేర్ బి లైట్ అని పలికిన అదే దేవుడు ఏ దేనులో మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు, అదే దేవుడు ఇప్పుడు గుడ్డు భర్తమై దగ్గరికి వచ్చి హల్లెలూయా అదే మాట పలుకుతా ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట ప్రకారంగానే అదే దేవుడు ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీతో కూడా పలకపోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. 2 ఆత్మతో ఇప్పుడు అభిషేకించబడ్డాడు. బై ది స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా మొదటి రాకడలోనికి పరిశుద్ధ ఆత్మను దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు. 2వ రాకడలో నీ దేహమును మార్చి రూపాంతరం చేసి క్షయత అక్షయతగా మార్చి దేవుడు నీకు విమోచన ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ టైం. ఇదే ఆ సమయం. 2 ఆత్మ అంటే ఇక్కడ 2 ఆత్మ భర్తలోమై పొందుకోవడానికి కారణం ఏంటంటే ఇతను అన్యజనులకును యూదులకును మధ్యవర్తిగా ఉన్నాడు ఇతను. హల్లెలూయా. ఒక పక్క మొదటి రాకడలో దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆత్మను విడిపించడానికి వచ్చాడు. 2వ రాకడలో భూమి మీదకి దేవుడు ఎందుకు వస్తున్నాడంటే నీ యొక్క శరీరాన్ని విమోచించడానికి వచ్చాడు.